మూడు విషయాలపైన డిఎస్పీ గారిని సిఐ గారిని కలవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, దాదాపు 5-6 మాసాల క్రితం కార్పెంటర్ రమణ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుని మరణించిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. దానికి గల కారణాలను కూడా మీకు అందరికీ తెలుసు. అది ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ ఒత్తిడిలో వాళ్ళ అల్లుడు ఆ యొక్క మైక్రో ఫైనాన్స్లో పనిచేయడం వల్ల రమణ అల్లుడు మైక్రో ఫైనాన్స్లో పనిచేసి అక్కడ డబ్బులను వాడుకున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా మార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్లకు పోలీసులు కూడా విచారించడం జరిగింది. అదే పదునుగా ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఓనర్, అతని పేరు ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి అతను, వాళ్ళు చాలా చోట్ల కూడా ఈ ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేయడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల ఈ యొక్క సంఘటనలు ఎక్కడే కానీ బహిర్గతం కాలేదు. మైక్రో ఫైనాన్స్ చాలామంది బారిన పడి ఎన్నో కుటుంబాలు నాశనమై ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయినా దానిలో భాగంగా ఇదొక కుటుంబం. ఈ కుటుంబం తన అల్లుడు చేసినటువంటి తప్పుకు మామైనటువంటి రమణ కార్పెంటర్ రమణను పోలీసులు పిలిపించి చాలా మార్లు మీ అల్లుడు ఈ ఫైనాన్స్లో డబ్బులు వాడుకున్నాడు అని చెప్పడం జరిగింది. దాని టెన్షన్ భరించలేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పోలీసులు నన్ను గురి చేస్తున్నారని భయపడి ఆయన పురుగుల మందు తాగి మరణించిన విషయం మనకందరికీ తెలుసు. ఆ విషయమై ఎన్నోసార్లు ముద్దాయిలు వీధుల్లోనే తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళని ఏ విధంగా తప్పకుండా అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి అని చెప్పి డిఐజీ గారిని కలవడం, రమణ భార్య, రమణ కూతురు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి డిఐజీ గారితో కలవడం, డిఐజీ గారికి అన్ని పరిస్థితులు వివరించడం, అదేవిధంగా ఎస్పీ గారిని కలవడం, ఎస్పీ గారికి కూడా విన్నవించడం కూడా జరిగింది. ఇది ఎస్పీ గారు, డిఐజీ గారు కూడా డిఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి ఈ కేసును పరిశీలించమని చెప్పి, ఈ కేసుకు న్యాయం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అయినా ఇంతవరకు ముద్దాయిలను అరెస్ట్ చేయడం కానీ, ముద్దాయిలను ఎక్కడ కానీ శిక్షించిన దాఖలాలు కానీ, కేసు ముందుకు జరిగిన పాపాన పోలేదు. ఈ కేసులో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసు నీరు గారుస్తూ ఉన్నారనే అనుమానాలు మాలో మెండుగా ఉన్నాయి. కాబట్టి మరి ఒక్కసారి ఏ విధంగానైనా సరే డిఎస్పీ గారిని కలిసి ఈ కేసు గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు రమణ తల్లిని, రమణ భార్యను, రమణ కూతురును అందరినీ కలిపి ముందు అందరినీ తీసుకొని వచ్చి ఈరోజు డిఎస్పీ గారికి కూడా మళ్ళీ ఒక్కసారి ఒక మెమరాండం ఇద్దాం, మళ్ళీ ఒకసారి కేసు ఏమైందని అడగడం కోసం ఈరోజు డిఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. డిఎస్పీ గారు కూడా, సిఐ గారు కూడా మేము చెప్పినదంతా విని ఒక 10 రోజుల లోపల త్వరగా ఈ కేసును పూర్వపరాలన్నీ విచారించి త్వరలోకి కేసును పరిష్కరిస్తాం అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదొక విషయం. అయితే ఇంకో విషయం, ఈ ప్రాంతంలో ఈరోజు ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే అండ చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోయి ఈరోజు ఎక్కడ చూసినా చెరువులలో ఉన్న మట్టిని తరలించడం, గ్రావెల్ను కూడా అందరికీ అమ్ముకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటి విషయం పైన కూడా ఈరోజు మేము సందర్శించాలని చెప్పి ఈరోజు శ్రీపతిరావుపేట చెరువు పూర్తి స్థాయిలో ఈ తెలుగుదేశం గ్రామ నాయకులు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ ఈ యొక్క చెరువును మట్టి నల్ల తవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వడ్లరామపురం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంద్రేశం చెరువు, ఇవన్నీ కూడా వెంకటాపురంలో కూడా ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది.
మీరు మా పార్టీలోకి వస్తే మిమ్మల్ని కర్నూలు వరకు మేము మరొద్దలుకోండి, మీకు అభ్యంతరాలు ఉండవు. మా ఎమ్మెల్యే గారితో చెప్పి మీకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం, మీరు పార్టీ మారుతారా లేకపోతే ఈయన మట్టి తోలుకోవడానికి తోలేమని చెప్పి ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ చిన్న చిన్న దీని ట్రాక్టర్లు పెట్టుకుని మట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే సొంత పొలాలకు తోలుకునే వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు గురి చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ విషయాన్ని ఈరోజు తిరుపతి రావుపేట ఇంద్రేశం చెరువును సందర్శించాలనే ఉద్దేశంతో ఈరోజు వెళ్తూ ఉంటే సిఐ గారు లేదు మేము మా దృష్టికి ఈరోజు వచ్చింది, మీరు అక్కడికి వెళ్తా ఉన్నారని చెప్పి ఆ విషయాన్ని మీరు ఒక అర్జీ రూపంలో మాకు ఇస్తే దాన్ని పరిశీలించి మీకు ఏ విధమైన మీకు న్యాయం చేస్తాం ఏ విధంగానని చెప్పి చెప్పడం వల్ల ఈ రెండు విషయాలను కూడా ఈరోజు డిఎస్పీ గారితో సిఐ గారితో మాట్లాడడం జరిగింది. దీన్ని మేము చెప్పినటువంటి కారణాలు కూడా సిఐ పోలీసు వారు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో ధర్నాల రూపంలో మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. తప్పకుండా కూడా ఈరోజు ఇరిగేషన్ శాఖకు ఈ గారికి కూడా మైనర్ ఇరిగేషన్ ఈ గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఈ గారికి కూడా అలాంటివి ఎవరే కానీ పర్మిషన్ లేకుండా ఈ యొక్క గ్రావెల్ను తరలించడానికి వీలు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. వాటిని కూడా బంద్ చేయిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చెప్పిన ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం ఈయన జరగకపోతే మా కార్యక్రమాలు మా పార్టీ తరఫున దీన్ని ఖచ్చితంగా నిలదీస్తాం, ధర్నా కార్యక్రమాలు చేస్తాం. అవసరమైతే ఆ చెరువులలో మట్టి తోవకుండా కూడా అడ్డుపడతాం. ఇప్పుడు మాకు కృష్ణ కూడా నా పార్టీలోకి వస్తున్నాడని నాతో కూడా అంటున్నారు. కృష్ణ కూడా మా పార్టీలో అంటే ప్రచారం జరుగుతూ ఉంది. ప్రచారంలో ఒక పేపర్ ఆయన బాగా రాస్తుంటాడు అన్నమాట, ఆయనకు బాగా మోజు ఎక్కువ. ఆ ప్రచారం ఎక్కువ దాంట్లో చేస్తున్నారు. దీంట్లో ఎవరు చేరింది లేదు, పెట్టింది లేదు. చేరితే కొత్త పాత నీరు పోతాయి, కొత్త నీరు వస్తుంది అంతే తప్ప దానివల్ల ఏం ప్రజలు ఎవరు కదలడంలే. ఎవరో ఒక లీడర్ పోయినంత మాత్రాన ప్రజలు పోయినారనుకోవాల్సిన అవసరం లేదు. మా లీడర్లలో కూడా గట్టి వాళ్ళు ఉన్నారు మా దగ్గర కూడా. ఎందుకు నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళకు. రేపు లోకల్ బాడీలు గెలవలేవనే భయంతో మా వాళ్ళను ఏ విధంగా మా వాళ్ళని తీసుకొని గెలిపించుకోవాలని వాళ్ళని గెలిపించుకోవాలని ఆలోచనలో లేరు వాళ్ళు. మా వాళ్ళను మా పార్టీ వాళ్ళని తీసుకొని మాకు వాళ్ళకి టికెట్ ఇస్తామంటున్నారు. అంటే మీ పార్టీలోనే వాళ్ళు పనికి వాళ్ళనే కదా అర్థం. మా పార్టీ వాళ్ళని తీసుకుంటున్నాం అంటే మీ పార్టీ వాళ్ళు పనికి వాళ్ళు కాబట్టి మా పార్టీ వాళ్ళని తీసుకుంటున్నారు మీరు. కాబట్టి ఇది చేతగానితనం. ఏదైనా నోటికి మేము ఎదుర్కోవడానికి సిద్ధం. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో బ్రహ్మాండంగా పోటీ పెడతాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరినే కానీ వదిలిపెట్టము, దీంట్లో ప్రసక్తి లేదు. వీళ్ళు ఎన్ని రకాలుగా వేషాలు వేసినా వీళ్ళంతా పోయిన వాళ్ళు గురించి నేను అందుకే ఇంకా నేను చేర్పించాను. చూపించినారా వరదలేంగా గేట్లు తెరిచినానా నేనంటే వరదలై పారాల్సిందే. ఈ పార్టీలో దాంట్లో తెలుగుదేశంలో ఒక్క నిలబడ్డాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి పనులు జరుపుకోవడానికి చాలామంది ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. ఈరోజు కూడా మట్టి వాళ్ళు మన వెంకటాపురంలో దేనికోసం పోయినారు? వాళ్ళు మట్టి కోసమే పోయినారు. మట్టి కోసమే పోయినారు వాళ్ళు. మట్టి తోలినందుకు మట్టి ట్రాక్టర్లు పాపం కొనుక్కొచ్చుకున్న ట్రాక్టర్లు జీవనమే అది. మట్టి బట్టీలు పెట్టుకునే వాళ్ళు ఇటుక బట్టీలు పెట్టుకున్నారు. ఆ మట్టి రాకపోతే బట్టీలు బతకలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు కూడా పార్టీ మారిన దానికోసమే. ఇక్కడ అయినటువంటి వ్యక్తులు కొంతమంది బిల్లులు రాక మారినారు. సరే, వాళ్ళ కష్టం వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో మాకు తెలియవు. దాని గురించి నో కామెంట్. నేను మాట్లాడదలుచుకోలేదు. ఎక్కడైనా ఇంకా ఇప్పుడు బ్రహ్మాండంగా వలసలు వస్తున్నారు. వలసలు అనబట్టి చాలా రోజులైంది. నేను నెలన్నర అయింది బయలుకే రాడాలే. అంటే అర్థం ఏమని నాకు భయం ఉంటే ఎడొచ్చి కూర్చుంటా. నాకు భయమే లేదు. మా లీడర్లు ఆడిపోరు. మా లీడర్లు నా ఇంటర్నెట్ నన్ను నమ్ముకున్నారు. నా ఇంటర్నెట్ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి పోరు. నేను వదిలిపెట్టినా పోరు. గ్రావెల్ను తరలించకుండా తప్పకుండా అడ్డుపడతాం. ఇది ఎక్కడైనా ఏమో నాకు అర్థం కాదు. ఎక్కడ చూసినా తెలుగుదేశము ఈ దీనిలలో కూడా రైతులలో కూడా తెలుగుదేశం రైతులు, తెలుగుదేశం లేకపోతే వైసీపీ రైతులు అనేది ఒక సాగుగా చూపించి అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అండదండలతో ఎమ్మెల్యే గారి అండదండలతో ఈరోజు ఎక్కడ చూసినా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈ ప్రభుత్వం మళ్ళా ముద్దు నిధులు ఎద్దబోతూ ఉందని మేము అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రజలకు న్యాయం చేయకుండా ఈ ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా భయాందోళనకు గురి చేయడం, భయోత్పాతాలకు గురి చేయడం. ఎక్కడ చూసినా ఈరోజు చూస్తూ ఉంటే అక్రమ ఇసుక దందా నడుస్తూ ఉంది, అక్రమ గ్రావెల్ దందా నడుస్తూ ఉంది, మట్టి దందా నడుస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా
ఈ యొక్క మన నియోజకవర్గంలో అమ్ముతా ఉన్నారు. గంజాయి బ్యాచులు తయారైనాయి. ఇక్కడ విపరీతమైనటువంటి గంజాయి బ్యాచులు తయారైనాయి. నాటుసారా రూపంలో ఎక్కడ చూసినా నాటుసారా కూడా విపరీతంగా ఏరులై పారుతూ ఉంది. దేవస్థానాల్లో అక్రమాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి అక్రమాలు, సున్నిపెంటలో అక్రమాలు, మన నియోజకవర్గంలో చేయరాని పనులన్నీ ఈరోజు ఎక్కడ చూసినా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈరోజు స్టోర్ బియ్యం కానించి, ఇసుక కానించి, మట్టి కానించి, అదేవిధంగా లిక్కర్ షాపుల కానించి ఎక్కడ చూసినా ఈ దందాలే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి ఇది పులి స్టాప్ పెట్టించేదాకా నిద్రపోం. తప్పకుండా ప్రజలకు అండగా నిలబడతాం. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా తెలియజేస్తాం.